ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అనేది ఇప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థకే మూలం అయిపోయింది. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థలో అందిన ఫలాలు కొంతమంది చేతిలోకే కాకుండా దేశం మొత్తం అందరి ప్రజలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది అవసరం. లాస్ట్ మైల్ కనెక్టివిటీ అత్యవసరం. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పేదలు కానీ, మహిళలు కానీ, రకరకాల వల్నరబుల్ సెక్షన్స్ కానీ, అంటే బడుగు బలహీన వర్గాలు, వీళ్ళందరికీ కూడా బ్యాంకింగ్ సేవలు కానీ, రకరకాల ఫినాన్షియల్ ఇంక్లూజన్స్ కానీ వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలని చెప్పి గత 7 సంవత్సరాలుగా మన ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. ముఖ్యంగా జన్ధన్ యోజన అకౌంట్స్ కానీ, తర్వాత మన రకరకాల బ్యాంకింగ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం బ్యాంకింగ్ సిస్టమ్స్లో ఇంక్లూజివిటీ కానీ, దాంతోపాటు మనం గమనిస్తే జామ్ ట్రీటీ అనే కాన్సెప్ట్ కానీ, తర్వాత చిన్న చిన్న పేటిఎంతో సహా రకరకాలు చేసేటప్పుడు అన్నిటికీ పర్మిషన్ ఇవ్వడంతో సహా చాలా వాటికి సపోర్ట్ చేస్తూ వచ్చిందనమాట. ఆ దిశగా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను కూడా పెంపొందించడం అనేది ఒక టార్గెట్ అయిపోయింది. దానికి సంబంధించి ప్రధాని మోడీ గారు నిన్న వర్చువల్గా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ను స్టార్ట్ చేశారు. ఈ 75 అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 75 వసంతాల స్వతంత్ర స్వర్ణోత్సవాలు మనం చేసుకుంటున్నాం కదా. ఆ 75 వసంతాలు అనే కాన్సెప్ట్లో 75 బ్యాంకింగ్ యూనిట్లు, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు దేశంలో 75 జిల్లాల్లో రకరకాల బ్యాంకుల ద్వారా స్టార్ట్ చేశారు. అసలు ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు అంటే ఏంటి అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న సేవలను డిజిటల్ ద్వారా అందించడం అనమాట. ప్రస్తుతానికి అవి బ్రిక్ అండ్ మోటార్ షాపులు, అంటే బ్యాంకింగ్లో ఒక బ్యాంక్ ఎలా కనపడుతుందో అది కూడా ఫిజికల్ ఫామ్లో కనపడుతుంది. ఆ బ్యాంక్లోనే బ్రాంచ్లో ఒక పక్క డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ ఇప్పుడు టెంపరీగా స్టార్ట్ చేశారనమాట. అలా 75 నిన్న స్టార్ట్ చేశారు. సో ఒక స్పెషలైజ్డ్ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ స్టార్ట్ చేయటం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానిలో చేయటం, తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్ సేవలు అక్కడ అందించడం, పేపర్లెస్ సేవలు ఎఫెక్టివ్గా సేవలు అందించడం, దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, రకరకాల ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మరియు బ్యాంకులు అందరూ కలిసి వీటి మీద పనిచేయటం, ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుంచి. అయితే డిజిటల్ బ్యాంక్ యూనిట్స్కి ఆల్రెడీ మనకు తెలుసు ఇండియాలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది. మనం అందరం చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నాము, మన బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నాము, ఎవరికైనా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నాం. అయితే డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్కి ఇంటర్నెట్ బ్యాంకింగ్కి తేడా ఏంటి? డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాంక్స్ లాగా పనిచేస్తాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మనకి లిమిటెడ్ ట్రాన్సాక్షన్సే ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక లోన్ అప్లికేషన్ మనం ప్రాసెస్ చేసుకోవాలి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేదా మనం ఒక లోన్కి అప్లై చేస్తాం, దానికి సంబంధించిన వెరిఫికేషన్ ఇంటర్నెట్ ద్వారా చేసుకోవచ్చు, అంటే డిజిటల్గా చేసుకోవచ్చు. తర్వాత పాస్బుక్ ప్రింట్ చేసుకోవటం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవటం, తర్వాత స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, మన స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ చూసుకోవటం, అన్ని రకరకాల బిల్స్, రకరకాల ట్రాన్సాక్షన్స్, ట్యాక్సెస్ పే చేయటం, నామినీస్ని మార్చుకోవటం, ఇలా అనేక అంశాలు మనం ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ ద్వారా చేయొచ్చు అనమాట. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది లిమిటెడ్, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ అనేవి ఆల్మోస్ట్ బ్యాంక్ ఎటువంటి సేవలు అందిస్తో ఆల్మోస్ట్ అన్ని సేవలు నెమ్మదిగా దీనిలోకి వస్తాయంట. సో దీనివల్ల లాభం ఏంటి అంటే స్లోగా డిజిటల్ ఇంక్లూజివిటీ పెరుగుద్ది, ఫినాన్షియల్ ఇంక్లూజివిటీ కూడా పెరుగుద్ది. సో డిజిటల్ ఇంక్లూజివిటీ లేకుండా మనం ఇప్పుడు సాధికారత సాధించలేం. ముఖ్యంగా ఫినాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ రెండు కూడా కనెక్టింగ్ పాయింట్స్ అనమాట, ప్యారలల్గా ఇవి రన్ అవ్వాలి. సో దానికోసం ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డిజిటల్ ఇంక్లూజన్ అనేది రెండింటిని కనెక్ట్ చేస్తూ ఐసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ను స్టార్ట్ చేశారనమాట. ఈ సేవలు 24/7 ఉంటాయి. మామూలు బ్యాంక్ అనుకోండి, దీని సేవలు లిమిటెడ్గా బ్యాంకింగ్ అవర్స్లో ఉంటాయి. కానీ భవిష్యత్తులో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ సేవలు 24/7 ఉండే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయినాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి అన్నమాట. సో సర్వీసెస్ డిజిటల్గా ఉంటాయి, పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్. మామూలుగా బ్యాంకులు మనం చూస్తాం పెద్ద క్యూలు ఉంటాయి, కానీ డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత అదంతా ఆటోమేటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఆ క్యూలు కానీ ఇవన్నీ తగ్గిపోయి సర్వీసెస్ ఫాస్ట్గా అవుతాయి, స్పీడీగా అవుతాయి అన్నమాట. సో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ అనేవి ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ రెగ్యులేషన్స్లో చాలా వాటిని పూర్తి స్థాయిలో ఫంక్షన్ చేయాలంటే రకరకాల మార్పులు తీసుకురావాలి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద కూడా చాలా రెగ్యులేషన్ చేంజెస్ తీసుకురావాలి. ఈ ఓన్లీ ఉన్న బ్రాంచ్లో టెంపరీ అవుట్లెట్స్, పర్మనెంట్గా సపరేట్గా డిజిటల్ బ్యాంకింగ్ సెటప్స్ పెట్టాలంటే మార్పులు చాలా తీసుకురావాలన్నమాట. ఇంతకుముందు మనం కాన్సెప్ట్ ఉన్నాం నియో బ్యాంక్స్ అని చెప్పి. నియో బ్యాంక్స్ అంటే నియో అని, ఓపెన్ అని, జూపిటర్ అని, రేజర్ పే ఎక్స్ అని, ఇట్లా రకరకాల నియో బ్యాంక్స్ వచ్చాయి. నియో బ్యాంక్స్కి ఫిజికల్ ప్రెజెన్స్ లేదు, కానీ ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్కి ఫిజికల్గా ప్రెజెన్స్ ఉంటుంది అనమాట. దానికి దీనికి అదే తేడా. నియో బ్యాంక్స్కి ఏమో ఫిజికల్ ప్రెజెన్స్ ఉండదు, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్కి ఏమో ఫిజికల్ ప్రెజెన్స్ ఉంటుంది అనమాట.
సో మనకి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ వల్ల మేజర్ లాభం ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్లో, గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్లో వచ్చే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసే విధానంలో ఇది బాగా మనకు వస్తుంది. ముఖ్యంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ వాటికి చాలా పనికి వస్తుంది అనమాట. రెండోది ఫార్మల్ క్రెడిట్ సిస్టమ్ ఫాస్ట్గా మనం ఇంకొంత త్వరితగతంగా క్రెడిట్ డెలివరీ చేయొచ్చు, లోన్ ప్రాసెసింగ్ చేయొచ్చు అనమాట. తర్వాత స్పీడీ అండ్ ఎఫెక్టివ్ పేమెంట్ సిస్టమ్స్, ఫాస్ట్ ఎఫెక్టివ్ పేమెంట్ సిస్టమ్స్ చేయొచ్చు, కంట్రీలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ పెంచవచ్చు. తర్వాత మ్యాన్ పవర్, బ్యాంకింగ్లో చాలాసార్లు మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంటుంది, డిజిటల్ బ్యాంకింగ్లో మ్యాన్ పవర్ షార్టేజ్ అవసరం తక్కువ ఉంటుంది. కాకపోతే దీనిలో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అన్ని థ్రెట్ ఉన్నట్టే సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఉండొచ్చు, ఫ్రాడ్ జరగవచ్చు, లేకపోతే ఇంకా మనకి టెక్నాలజీ ఇంకా నేసెంట్ స్టేజ్లో ఉంది, పీపుల్ కూడా డిజిటల్ టెక్నాలజీకి అలవాటు పడలేదు, అడాప్టబిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో స్లోగా ఫేజ్ బై ఫేజ్ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఇది ప్రోగ్రెసివ్ స్టెప్పే, కానీ సడన్గా చేయటం కరెక్ట్ కాదేమో.